ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సేవాదారిని. అనంతమైన తండ్రి, పరం ఆత్మ, సర్వశక్తివంతుడు. వారు నా ద్వారా అనంతమైన సేవను చేపిస్తున్నారు. సదా వారి మార్గంలో నడుస్తూ నా ఈ సేవాదారి స్థితి ద్వారా నలువైపులా పరమాత్మ సేవా కిరణాలను పెంచుతూ నేను ఆత్మ ఈ క్షణం సేవాదారి స్థితిలై నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 27/4/2025. అవ్యక్త బాప్దాత రివైజ్ మురళి డేట్ 3/2/2005. ఫిబ్రవరి 3rd 2005 ఇయర్ మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడ్డింగ్ సేవ చేస్తూ ఉపరామ వృత్తి మరియు అనంతమైన వృత్తి ద్వారా ఎవర్ రెడీగా అయ్యి బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా అవ్వండి. సేవ చేస్తూ ఉపరామ వృత్తి, అనంతమైన వృత్తి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దాని ద్వారా ఎవర్ రెడీ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అనేది ఈరోజు మన మురళిలో చూద్దాం. ఓకే, ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న కోట్లలో కొద్ది మంది, ఆ కొద్ది మందిలో కూడా కొద్ది మంది భాగ్యశాలి పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు. ఇంతటి విశేషమైన భాగ్యం ఇతరులెవ్వరికీ లభించదు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాబా హర్షిస్తున్నారు. ఏ పిల్లలైతే బాబ్ దాదాతో హృదయపూర్వకంగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పక ఉంది. అండర్లైన్డ్ పాయింట్, ఏ పిల్లలైతే బాబాతో హృదయపూర్వకమైన కనెక్షన్ జోడించారో ఆ పిల్లల్లో ఏదో ఒక విశేషత తప్పక ఉంది. అన్నిటికంటే మొదటి విశేషత ఏంటి? సాధారణ రూపంలో వచ్చిన బాబాను గుర్తించి మేరా బాబా, నా బాబా అని స్వీకరించారు. ఈ గుర్తించటం అనేది చాలా పెద్ద విశేషత. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా నా బాబా స్వీకరించారు. మరియు బాబా కూడా నా పిల్లలు అని మనని స్వీకరించారు. పెద్ద పెద్ద తత్వవేత్తలు, జ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, ధర్మవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా బాబాని గుర్తించలేకపోయారు. కానీ సాధారణమైన పిల్లలు గుర్తించారు. మీ అధికారాన్ని మీరు తీసుకున్నారు. భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడు అనేది మీరు గుర్తించారు. మీ అధికారాన్ని మీరు తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలోని పిల్లని చూస్తే ఆ అమాయకమైన మాతలు, ఈ సాధారణ పిల్లలు ఇంత ఉన్నతమైన భగవంతుని గుర్తించారు అన్న దాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కనుక ఈ విధంగా గుర్తించటం అనేది ఒక విశేషత. బాబాను గుర్తించి తమ వారిగా చేసుకోవటం ఇది కోట్లలో కొద్ది మంది పిల్లలైన మీ భాగ్యం. పిల్లలంతా సన్ముఖంగా కూర్చొని ఉన్నవారైనా లేక దూరంగా కూర్చొని ఉన్నవారైనా పిల్లలందరూ హృదయపూర్వకంగా
బాబాని గుర్తించారు. గుర్తించారా లేక ఇంకా గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే భగవంతుణ్ణి గుర్తించారో, బాబాని గుర్తించారో వారు చేతులెత్తండి. ఆబ్వియస్ గా అందరూ చేతులెత్తారు. గుర్తించారా? అచ్చా. కనుక బాప్దాదా ఈ గుర్తించే విశేషత గురించి పిల్లలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తున్నారు. వాహ భాగ్యవంతమైన పిల్లలు, వాహ. పిల్లల మనసులోని పాటను బాప్దాదా వింటూ ఉన్నారు. ఏంటా పాట? పానా తాసో పాలియా और पाने का कुछ भी नहीं. పొందాలనుకుందంతా పొందేశాం, భగవంతుణ్ణే పొందేశాం, ఇంకా పొందడానికి ఏమీ లేదు. ఈ ఆత్మిక ఖజానా బాలకుడ నుంచి యజమానులుగా అయ్యింది. మరి ఈ రోజు బాప్దాదా ఖజానాలకు యజమానులైన పిల్లలది ఖజానా యొక్క ఖాతాను చూస్తున్నారు. సో బాబా స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. ఫస్ట్ విశేషతను చూశారు, సెకండ్ పిల్లల ఖజానాని చూస్తున్నారు. మరి బాబా క్లారిటీ ఇస్తున్నారు. బాప్ దాదా అయితే ఖజానాలందరికీ, పిల్లలైన అందరికీ ఒకే విధంగా ఒకే పరిమాణంలో ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవడం మరియు ప్రాప్తించుకోవడం, వాటిని జీవితంలో ఇముడ్చుకోవడం, ఇందులో పిల్లలు నంబర్ వారీగా ఉన్నారు. మరి బాప్ దాదా ఈ రోజుల్లో పదే పదే భిన్న భిన్న రకాలుగా పిల్లలకి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సమయం సమీపతను చూసి మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. సమయం యొక్క సెన్సిటివిటీని తెలుసుకొని మిమ్మల్ని మీరు సూక్ష్మంగా ఈ విశాలమైన బుద్ధితో చెక్ చేసుకోండి. మాకు ఏం లభించాయి, మేము ఏం తీసుకున్నాం, మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతున్నామా? చెకింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మాయ పరివర్తమాన సమయంలో రకరకాల రాయల్ రూపంలో నిర్లక్ష్యంగా, రాయల్ సోమరితనం రూపంలో ట్రయల్ వేస్తూ ఉంటుంది మీ దగ్గర. అందుకే మీ చెకింగ్ సదా చేసుకుంటూ వెళ్ళండి. నాకు ఏం లభించింది, నేను దాన్ని ఎంతగా నాలో ఇముడ్చుకున్నాను. నిర్లక్ష్యంతో చెకింగ్ చేసుకోవడం కాదు. చెడు చేయలేదు కదా, దుఃఖం ఇవ్వలేదు కదా, చెడు దృష్టి కలగడం లేదు కదా, ఈ చెకింగ్ అయితే జరుగుతుంది. కానీ చాలా మంచిగా ఏం చేశాను, చెడు చూడలేదు, ఓకే. కానీ సదా ఆత్మిక దృష్టి న్యాచురల్ గా ఉందా లేదా ఆ చెకింగ్ చేసుకోవాలి. విస్మృతి స్మృతుల ఆట అయితే జరగటం లేదు కదా, ఆ చెకింగ్ చేసుకోవాలి. ఎంతమందికి శుభ భావన, శుభకామన, ఆశీర్వాదాలను ఇచ్చాను, ఆ చెకింగ్ చేసుకోవాలి. ఇటువంటి జమా ఖాతా ఎంత వరకు ఎలా ఉంది? బాబా 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆత్మిక దృష్టి ఎంతవరకు పెడుతున్నాను, విస్మృతి స్మృతుల ఆట అయితే జరగటం లేదు కదా, ప్రతి ఒక్కరిపైన శుభ భావన, శుభకామన, ఆశీర్వాదాలను ఇస్తున్నానా? ఈ చెకింగ్ చేసుకోండి. అప్పుడు తయారు చేసుకోగలరు. ఈ సమయం ఫుల్ సీజన్ అంతా ఖాతాను జమ చేసుకునే సమయం. ఇక తర్వాత మొత్తం సమయం అంతా ఈ జమ అనుసారంగానే రాజ్య భాగ్యం తీసుకుంటారు మరియు పూజ్య దేవి దేవతలుగా కూడా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యం కూడా తక్కువగా లభిస్తుంది. పూజ్యులుగా అవ్వటంలో నెంబర్ వారీగా అయిపోతారు. 3 జమా ఖాతాలు చెక్ చేసుకోమన్నారు. ఈ జమా తక్కువగా ఉంటే రాజ్యభాగ్యం తక్కువ వస్తుంది, రాజ్యభాగ్యం తక్కువ వస్తే పదవి కూడా తక్కువగా తీసుకుంటారు. మరి పూజ కూడా విధి పూర్వకంగా జరగదు.
పూజ్యులుగా అవ్వలేరు. పూజ కూడా మీది విధిపూర్వకంగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా ఉండే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. అందుకే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిపై అత్యంత ప్రేమ ఉంది కనుక బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి. సేవ చెయ్యండి, కానీ సేవలో ఉపరామం అనంతం ఉండాలి. బాబా ఏం చెప్తున్నారు? 3 ఖజానాలు మీరు ఖాతా జమ చేసుకోకపోతే లేటుగా వస్తారు, పూజ్యులుగా అవ్వలేరు. పూజ్యులుగా అవ్వలేదంటే మీ పూజ అప్పుడప్పుడు జరుగుతుంది. అప్పుడప్పుడు జరగడం అంటే అందరూ మనల్ని రికగ్నైజ్ చేయరు. అందుకే బాబాకైతే పిల్లలందరి పైన అత్యంత ప్రేమ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరూ మీరు సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి, సేవ చేయండి, కానీ సేవలో ఉపరామం అనంతం ఉండాలి. బాప్దాదా చూశారు, మెజారిటీ పిల్లలకు యోగంలో అనగా స్మృతి సబ్జెక్ట్లో రుచి లేక అటెన్షన్ తక్కువగా ఉంది, సేవలో ఎక్కువగా ఉంది. కానీ స్మృతి లేకుండా సేవ ఎక్కువగా ఉన్నట్లయితే అందులో హద్దు వచ్చేస్తుంది, ఉపరామ స్థితి ఉండదు. పేరు, ప్రతిష్టలు, పొజిషన్ల పట్ల కోరిక అనేది అందులో మిక్స్ అయిపోతుంది. అందుకే బాప్దాదా కోరుకుంటున్నారు, కోట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండే ఎవర్ రెడీగా అయ్యారా? కొంతమంది ఏమంటారంటే సమయం వచ్చినప్పుడు తయారైపోతాంలే అని అంటారు. కానీ సమయం మీ రచన, అంటే మీరు క్రియేట్ చేసేది ఆ టైం. రచన మీ శిక్షకుడిగా మీరు చేసుకుంటున్నారా? రెండో విషయం ఏమిటంటే బహుకాలపు లెక్క ఉంటుంది, బహుకాలపు సంపన్నత బహుకాలపు ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ఇప్పుడు సమయం సమీపంగా ప్రమాణంగా బహుకాలపు జమ ఉండటం చాలా అవసరం. అంటే చాలా కాలం వరకు మనం ఖజానాను జమ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత బహుకాలం అంటే ఇంకా సమయం ఉంది, మేము అనుకున్నాము అని ఫిర్యాదు చేయకండి. ఇప్పటి నుండే బహుకాలం అన్న దానిపై అటెన్షన్ పెట్టండి. అంటే చాలా కాలం వరకు నేను ఆ జమ చేసుకోవాలి, ఇప్పుడిప్పుడే చేయడం, ఇప్పుడిప్పుడే దాన్ని తగ్గించేసుకోవడం కాదు. సో బాప్దాదా ఏం కోరుకున్నారంటే ఒక్క బిడ్డలో కూడా ఏ ఒక్క సబ్జెక్ట్ యొక్క లోపం ఉండకూడదు. బ్రహ్మ బాబా నేనైతే ప్రేమ, బ్రహ్మ బాబా పైన అయితే నాకు ప్రేమ ఉంది, మరి ప్రేమకు రిటర్న్ ఇస్తారు కదా. మరికి ప్రేమకు రిటర్న్ ఏంటి? మీలో ఉన్న లోపాలను చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి, టర్న్ చేసుకోండి. మిమ్మల్ని మీరు టర్న్ అనగా పరివర్తన చేసుకోవడం, ఇదే రిటర్న్ ఇవ్వడం. మిమ్మల్ని మీరు టర్న్ పరివర్తన చేయడమే బాబా ప్రేమకి రిటర్న్ ఇవ్వడం. మరి మీకు రిటర్న్ ఇవ్వడానికి ధైర్యం ఉందా? చేతులెత్తారు, చాలా సంతోషం. ఎత్తిన చేతులను చూసైతే బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా పక్కా పక్కాగా 1% కూడా కచ్చాగా ఉండకూడదు. పక్కా వ్రతాన్ని చేపట్టండి, రిటర్న్ ఇవ్వాల్సిందే. అంటే టర్న్, పరివర్తన అవ్వాల్సిందే. తమని తాము టర్న్ చేసుకోండి. మరి శివరాత్రి వస్తుంది, పిల్లలందరూ బాబా జయంతినైతే జరుపుకోవాలి, ఉల్లాసంగా చాలా ప్రేమగా జరుపుకుంటారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు, సేవ ప్లాన్స్ బాగా చేశారు. కానీ అన్నీ అనటం మంచిగా అనిపించదు. బాప్దాదా సంతోషిస్తున్నారు, కానీ అనడం బాబాకు మంచిగా అనిపించదు. జగదంబ తల్లి లేకిన్, కానీ అనే పదాన్ని సింధీ భాషలో ఏమంటారంటే లేకిన్. సింధీ భాషలో చెత్తను ఖిన్ అని అంటారు. సో ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు. అయ్యో ఇవన్నీ చేశాను కానీ అంటాం.
సో జగదంబ సింధీ భాషలో కాని అనే దాన్ని లేకిన్, కిన్ అంటే చెత్త అని అర్థం. కనుక కాని అని అంటారు. కాని అనడం అనగా ఏదో ఒక చెత్తను తీసుకురావటం. కనుక కాని అని అనడం మంచిగా అనిపించదు. కానీ అనవలసి వస్తుంది. ఏ విధంగా ఇతరుల సేవ గురించి ప్లాన్ తయారు చేస్తారు కదా, మరి రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే బాప్ దాదా అయితే మ- మ్, బాప్ దాదా అయితే లేక మరెవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే మెజారిటీ వారు ఇదే సమాధానం చెప్తారు, చాలా బాగా ఉన్నాము. కానీ బాప్ దాదా ఏదైతే చెప్తారో అది మీరు చెప్పటం లేదు. ఇకపై సమాధానం ఇవ్వాలి. బాప్ దాదా ఎలా అయితే కోరుకుంటున్నారో మీరు అలా కోరుకోవాలి. మీ లిస్ట్ తీసుకోండి, చెక్ చేసుకోండి. ఇలా ఉన్నామా లేదా, మనకి మనం పరివర్తన అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. మరి బాప్ దాదా నలువైపులా ప్రతి ఒక్క పిల్లవాడిని చూస్తున్నారు. ఎంతో మంది వచ్చారు, మధుబన్ నివాసులు కానీ, మొదటి వారు కానీ, గ్లోబల్ హాస్పిటల్ వారు కానీ, అందరికీ బాబా ఏం చెప్తున్నారు? అచ్చా, నేటి విషయం మీకు గుర్తుందా? సంపన్నంగా అవ్వాల్సిందే. ఏం జరిగినా కానీ సంపన్నంగా అవ్వాల్సిందే. సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి అనే తపన మీలో ఏర్పడాలి. సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి అనే తపన మీలో ఉండాలి. మరి ఈ విధంగా బాబా నలువైపులా ఉన్న బాబా ఆప్యారిస్తున్నారు. కోట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన భాగ్యవంతులకు, భగవంతులి భగవంతుడి పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలకు సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఆలోచించనిది తీవ్ర పురుషార్థం ద్వారా ఆలోచించని దానినే చేసి అనే వారికి, అంటే ఆలోచించి ఏదైనా చేసే వారికి శ్రేష్టమైన ఆలోచించటం, శ్రేష్టంగా చేయటం, లక్ష్యాన్ని లక్షణాలను సమానంగా చేసుకోవటం, ఇటువంటి విశేష ఆత్మలకి సదా బహుకాలపు పురుషార్థం ద్వారా రాజ్య భాగ్యాన్ని తీసుకొని పూజ్యులుగా అయ్యే శ్రేష్ట ఆత్మలకి సదా బాబా స్నేహానికి రిటర్న్ ఇస్తూ టర్న్ పరివర్తన అయ్యే భాగ్యవాన్ పిల్లలకి, నెంబర్ 1 పిల్లలకి, విన్ అయ్యే భాగ్యవంతులైన పిల్లలకి బాప్ దాదా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. వరదానం: విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలై వినాశ లీలను చూసి సాక్షి దృష్టాపవ. సో అంతిమ సమయంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మీరు సదా సాక్షి స్థితిలో అవ్వాలి. ఏ ఆకర్షణలు, సంపాదన, సమాధానాలు, సంబంధికులు, సంస్కారాలు, వీటి ప్రతి ఒక్క అలజడి నుంచి మీ ఆకర్షణ సమాప్తం అయిపోవాలి. సో సదా శాంతి అనే స్థితి పైన కూర్చోగలగాలి. స్లోగన్: శక్తివంతులుగా అయినట్లయితే మాయ ఫోర్స్ సమాప్తం అయిపోతుంది. సో బాబా ఈరోజు బాబా సమానంగా అవ్వాలంటే మీ భాగ్యవంతమైన స్థితిని గుర్తుపెట్టుకోండి, పూజ్యవంతమైన స్థితిని గుర్తుపెట్టుకోండి. బాబా ఎంతటి సేవాదారి స్థితిని చేయిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి. నేను నా పైన నేను అటెన్షన్ పెడుతున్నానా, ఆత్మిక దృష్టి పెడుతున్నానా, శుభ భావన శుభ కామన పెడుతున్నానా, శ్రేష్టమైన వృత్తి అనేది పెడుతున్నానా, వీటి మీద నేను చెకింగ్ చేసుకోండి. కానీ అని ఆ చెత్తను, ఆ నెగటివిటీని తీసుకురాకండి అన్నారు. ఈరోజు మురళి యొక్క స్వమానం: మే బాప్ సమాన్ ఆత్మ హో. బాబా సమానంగా అవ్వాలంటే, బాబా ప్రేమకు రిటర్న్ ఇవ్వాలంటే టర్న్ చేయండి, పరివర్తన చేయండి అని చెప్పారు. ఓకే, ఎలా మనం
పరివర్తన చేద్దాం అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, సేవాదారిని, భగవంతుడి శ్రేష్టమైన సేవా మార్గం పైన నడిచేవారిని, స్థిరమైన ఆత్మను, శక్తివంతమైన ఆత్మను, నిశ్చయమైన ఆత్మను, నిర్విఘ్న ఆత్మను. ఒక్కసారి నా ఆలోచనలను చూస్తూ వాటిని పరివర్తన చేస్తాను. నా దృష్టిని చెక్ చేసుకుంటూ దాన్ని పరివర్తన చేస్తాను. నా మాటలను చెక్ చేసుకుంటూ మాటలను పరివర్తన చేస్తాను. నా నడవడికను చెక్ చేసుకుంటూ నడవడికను పరివర్తన చేస్తాను. సదా నేను ఆత్మ టర్న్ పరివర్తన చేస్తూ బాబాకి రిటర్న్ అనేది ఇస్తాను. భగవంతుడి సేవా మార్గం నాకు ఎంతో స్థిరమైన నచ్చిన మార్గం. సదా బాబా స్మృతిలో ఉంటూ సేవా మార్గం పైన నడుస్తూ నిశ్చింత జీవితాన్ని గడుపుతూ భగవంతుడి అడుగులో అడుగు వేయటానికి ప్రయత్నిస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత ఉన్నతంగా, పూజ్యులుగా, ఉన్నతమైన పూజీ దేవదేవుగా తయారు చేస్తున్నారు. సదా మీ స్మృతిలో ఉంటూ నా బుద్ధిని మీతో జోడిస్తూ నా జీవితాన్ని యూ టర్న్ చేసుకొని సౌభాగ్యవంతంగా, అనంతంగా, ఉపరామ స్థితిలో ఉంటూ భగవంతుడి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రధారిగా అవుతాను. అచ్చా. ఓం శాంతి, శాంతి, శాంతి. I, the soul of fortunate being, am the one who accumulates unlimited treasures from my Father. I try to change my words, actions, behavior, the way I visualize others. I try to change them from a negative aspect to a positive aspect. I am a changed soul now. I always experience the change in my life. My own change is liked by everyone, and such change is loved by the Supreme Father. For the next few seconds, I try to check my thoughts, make my thoughts powerful and divine. I try to check my words, make my words blessing and blissful all the time. I try to check my behavior, make my behavior royal and detached from this world. Hey Father, thank you so much for showing me a path to become close to my Father, equal to my Father. I try to follow the path of the Supreme Father and be a cheerful, happy, and a beautiful soul all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited inheritance from the Supreme Father. Spread that power to every part of this body and be a blissful being.
ఓం శాంతి.